ఐదేళ్లుగా ఏపీకి పట్టిన శని మరో 10 రోజుల్లో పోతుందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని గణపవరంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ప్రత్తిపాటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికల 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించేవని ఆలోచించి ఓటు వేయాలని వారు సూచించారు. ఇప్పటికే రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని వారు కోరారు. విధంగా ఈ రోజు 15,000 ప్రతి ఇంట్లో నలుగురున్నా ముగ్గురున్నా 1,500 18 ఏళ్లు దాటిన అందరికీ బస్సు ఫ్రీ, 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, రైతు సంవత్సరానికి 20,000 మీ ఖాతాలో వేయటం, నిరుద్యోగ భృతి 3,000, అన్నిటికీ మించి ఆరోగ్య బీమా 25 లక్షల ఆరోగ్య బీమా మీకు ఉంటుంది, ఇన్సూరెన్స్ చేయబోతున్నారు. దానికి తోడు అన్నిటికీ మించి పేదవాడి ప్రాణాలు బలి తీసుకునే నాసిరకం మద్యం జే బ్రాండ్ ఈ రాష్ట్రంలో కనుమరుగవుతుంది. జూన్ 4 తర్వాత కనుమరుగు అవ్వాలన్నా లేదా నాసిరకం మద్యం పేదవాడి జీవితాలతో చెలగాటమాడుతూ జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి పేదవాడి తాలిబొట్లు తెగిపోతా ఉన్నాయి. అవునా కదా? ఎన్నో వేల మంది తాలిబొట్లు తెగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్ నాసిరకం మద్యం పేదవాడి యొక్క బలహీనతని పగలంతా కష్టపడి శ్రమపడి